పదుగురందున సుఖమునే పంచుకొనిన దాని రెట్టింపు చేతురు త్వరితముగను. సగము చేయగలరు నీ విషాదమెల్ల తోటి వారికి పంచగా పాటుపడినా. సుఖం లభించినప్పుడు దానిని 10 మందితో పంచుకుంటే రెట్టింపు ఉత్సాహం వస్తుంది. అట్లే తోటివారితో నీ బాధలు పంచితే ఆ బాధలు సగం తీరుతాయి. ఎప్పుడూ మనమే మనసులో ఉంచుకుని బాధపడకూడదు. బాధ ఉంది అంటే ఆ బాధను మనం 10 మందితో, మనకి తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, ప్రియమైన వారితో చెప్పుకోవాలి. అప్పుడు బాధలు తీరుతాయి. అందరికీ చెప్పకూడదు. కొంతమంది విని ప్రక్కకెళ్ళి హేళన చేస్తూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా మనం ఎవరికి చెప్పాలి మన బాధలు, మన విషయాలు, మన రహస్యాలు అని తెలుసుకుని చెప్పాలి. అప్పుడు ఆ బాధలు రెట్టింపు అవ్వకుండా సగం బాధలు తీరినట్లు అవుతుంది. ముఖ్యంగా ఆ బాధల్ని మనం కన్న తల్లితో చెప్పుకుంటే తల్లి మనల్ని కడుపులో 10 నెలలు పెట్టుకుని మోసింది కదా, అలాగా మన రహస్యాలని, మన బాధల్ని తన కడుపులో పెట్టుకుని తను మనకి సలహాలు ఇస్తుంది. అది మంచి సలహాలు ఇస్తుంది. అందరితో మంచిగా ఉండమనే బోధిస్తుంది. అందుకని తోటివారితో నీ బాధలు పంచుకోవాలి అంటే ప్రియమైన వారికి ఆలోచించుకుని మనం చెప్పుకోవాలి. అదే సుఖం లభించిందనుకోండి, అంటే ఆనందంగా ఉన్నాము. ఆనందంగా ఉన్నప్పుడు అది 10 మందితో కూడా పంచుకుంటే రెట్టింపు ఉత్సాహం వస్తుంది. సుఖపడినా అంతే. మనకు సుఖం వచ్చినా సరే, మనం ఏదన్నా బట్టలు కొనుక్కున్నారనుకోండి, లేదా ఏదైనా తీసుకున్నారనుకోండి, ఫ్రూట్స్ అవి అందరితో పంచుకోవాలి. ఫ్రూట్స్ కానీ ఏదన్నా తినేవి తెచ్చుకుంటే అప్పుడు మనకి ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఒకరమే తింటే ఏం ఆనందం వస్తుంది? 10 మందికి పెట్టుకున్నాం అనుకోండి, ఆనందంగా ఉంటుంది. అది కూడా మనం ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచించుకుని ఇవ్వాలి. ఆ సుఖాలు పంచుకునేటప్పుడు ఆలోచించుకోవాలి, అలాగే బాధలు పంచుకునేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఎవరికి మన బాధలు చెప్పకూడదు, మన ఆనందాలు కూడా ఎవరికి కూడా చెప్పకూడదు. పదుగురందున సుఖమునే పంచుకొనిన దాని రెట్టింపు చేతురు త్వరితముగను. సగము చేయగలరు నీ విషాదమెల్ల తోటి వారికి పంచగా పాటుపడినా.